ఏడీ గారిని పులపుకెంతో వారిని స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. మున్సిపల్ చైర్మన్ జోగిపేట శ్రీ ఎస్ కృష్ణారెడ్డి గారిని, శ్రీ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గారిని, కమిషనర్ గారు ప్రత్యేక అధికారి వారు దీపం జ్యోతి పరం బ్రహ్మం దీపం జ్యోతి జనార్దన దీపో హరతుపే పాపం దీపం జ్యోతి నమోస్తుతే. దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానం, ఆశ, ప్రాణం. అజ్ఞానాన్ని అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలుగుదేగలను ప్రసరింపజేసి దయచేసి అందరూ నిలబడాల్సిందిగా కోరుతున్నాం. మనము చాలా ఈ జిల్లాలో చక్కగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము సార్. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో చెప్పినట్టయితే నేను దాదాపుగా 3 years నుంచి ఇక్కడ ఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ మధ్యలోనే ప్రమోషన్ మీద ఆర్డీఓ వెళ్ళాను. సో డిఆర్ఓగా అక్కడికి వెళ్ళి కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు అన్నిటికీ సార్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము మనం 3 years నుంచి ప్రతిరోజు మన మినిస్టర్ గారు ఈ యొక్క నియోజకవర్గం యొక్క అభివృద్ధి కొరకు పాటుపడుతూ అదేవిధంగా ఆయన ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సార్. తర్వాత టోటల్ 7 డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ మనకి ముఖ్య ఉద్దేశం సార్ ఇది రోడ్ సేఫ్టీ, ఇది సేఫ్ డ్రైవింగ్, డిఫెన్సివ్ డ్రైవింగ్ కాన్సెప్ట్లో ఎట్లా డ్రైవ్ చేయాలి. అసలు ఇప్పుడు ఇది నాది 6th స్టేషన్ అనుకోవచ్చు తెలంగాణలో. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, భద్రాచలం, నారాయణపేట అండ్ సంగారెడ్డి. కానీ అన్ని పాలిటెక్నిక్ కాలేజెస్ వర్డ్స్గా నాకు ఇప్పుడు వరకు అయితే కనిపించలేదు సార్. ఈ ఏరియాలో నాకు కనిపిస్తున్నాయి. మీరు ఇంతకుముందు నాకు తెలిసిన వరకు మీరు ఎడ్యుకేషన్ మంత్రి వాళ్ళు కూడా చేశారు కాబట్టి మీకు కావచ్చు అది సాధ్యమైంది. అప్పుడు గవర్నమెంట్ స్కీమ్కి వస్తే సార్ పాలన ఎప్పుడు చూస్తే మనము ఎప్పుడైనా మన స్టేట్లో, మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎవరైనా పుడతారు నుంచి ఎప్పుడు చనిపోతారు అప్పుడు వరకు గవర్నమెంట్ తోటి, ప్రభుత్వం తోటి సంబంధం ఉంటుంది. మనము ఎట్లా అంటాము అంటే బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు గవర్నమెంట్ ఏవైదో సర్వీసెస్ ఇస్తూనే ఉంటారు. అంగన్వాడీస్కి ఫస్ట్ 0 to 3 years వరకు మనము టేక్ హోమ్ రాషన్ ఇస్తాము, గుడ్డలు ఇస్తాము. శామ్ మ్యామ్ పిల్లలు ఉంటే వారికి సరి అయిన బరువు రావాలి, హైట్ రావాలి, అది మనం పోషణిస్తూ ఉంటాము. ఇప్పుడు బాలామృతం ప్లస్ ఇస్తున్నాము. ఆ తర్వాత 3 to 6 year పిల్లవాడు ఉంటే వారు మన అంగన్వాడీకి వస్తారు. మనం మళ్ళీ అక్కడ మధ్యాహ్నం భోజనం పెడతాము. ఇప్పుడు రాబోయే కాలంలో అక్కడ కూడా మనము మిడ్ డే మీల్ స్కీమ్ లాగా మధ్యాహ్నం అంటే టిఫిన్ స్కీమ్ కూడా పెట్టిపోతున్నాము. దాంతో ఏముంటుంది, ఇంకా మన న్యూట్రిషన్ తెలంగాణలో చూస్తే, స్టేట్ వైడ్గా చూస్తే కొంత మన రాష్ట్రం వెనకబడి ఉండేది సార్. ఇది నేను 3 years స్టడీ కోర్స్ చేస్తున్నాను. కానీ రాబోయే స్కీమ్ తోటి ఆ కుపోషణం ఏవైతే ఉంటుందో మన పిల్లల్లో అది కూడా పోతుంది నేను ఆశిస్తున్నాను యాజ్ అ జిల్లా కలెక్టర్కి. ఎందుకు అంటే మనం వేదిక పైన ఉన్న వాళ్ళు 40+ కావచ్చు, ఫ్యూచర్ మన పిల్లలది అదే వారు మన 100 years అప్పటి వరకు తెలంగాణని కానీ దేశం మీద ముందుగా తీసుకుని పోతారు. కానీ వాళ్ళ మధ్యలో కుపోషణం ఉన్న అంటే కుతత్వంనే, అది ఖచ్చితంగా పోవాల్సిందే. ఇప్పుడు టైం వచ్చింది, మన రాష్ట్రం ఎలాగో ఆర్థికంగా ముందుగా పోతుంది, ఆ పోషణ ఫీల్డ్లో కూడా మనం ముందుగా పోవాల్సిందిగా. మీరు కూడా హెల్త్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మీరు దయచేసి ఆ స్కీమ్ని కూడా లీడర్షిప్ ఇస్తారు నేను భావిస్తున్నాను సార్. దాని తర్వాత 6 years తర్వాత పిల్లవాడు మన స్కూల్స్కి వస్తారు. స్కూల్స్లో కూడా వచ్చిన కాలంలో ఇప్పుడు మనం మిడ్ డే మీల్ స్కీమ్ ఇస్తున్నాము. ఆ మిడ్ డే స్కీమ్లో కూడా దొడ్డు బియ్యం ఉండేది, అది కూడా మనం మొత్తం సన్న బియ్యం తోటి మార్చాము సార్. అది కూడా ఇంతకుముందు రకరకాలుగా వంట చేసిన ఏజెన్సీస్ ఉండేది. ఆ వంట ఏజెన్సీస్ కూడా ఐకేపీ ద్వారా మన మహిళా సంఘాల ద్వారా చేస్తున్నాము. ఎందుకు అంటే అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ ఒక పేరు పెట్టడం జరిగింది సార్ ఈ ప్రభుత్వం వచ్చినాక. వాటితోటి ఏం సంబంధం అంటే అమ్మవారు ఎంత మంచిగా పిల్లవాడిని చూడగలుగుతారు అని
ఉద్దేశంతో వారిని ఆ లీడర్షిప్ పొజిషన్ కూడా ఇవ్వడం జరిగింది. వారి బట్టలు కొట్టడం నుంచి వంట చేయడం వరకు అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీని చూస్తున్నారు. ఆ స్కూల్స్ కూడా మొత్తం రిపేర్ చేయడం వారి ఆధ్వర్యంలోనే జరిగింది సార్. దాంట్లో రివ్యూ చేస్తే దాదాపు 182 స్కూల్స్ కంప్లీట్ అయినాయి ఈ స్కూల్లో, ఈ జిల్లాలో. ఇంకా రాబోయే కాలంలో అవి కూడా కొత్త పెయింట్, కొత్త రంగులు వేసి మనం కూడా అది ప్రైవేట్ స్థాయికి తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. దాంతోపాటు ఇప్పుడు దాంట్లో కూడా టిఫిన్ స్కీమ్ రాబోతుంది సార్ స్కూల్స్లో కూడా. సో దట్ మార్నింగ్ వచ్చినప్పుడు పిల్లవాడు ఖాళీ కడుపుతోటి వచ్చినప్పుడు చదవలేడు అనమాట. సో దాంతో కూడా గవర్నమెంట్ ఆలోచనలు ఉన్నాయి. కొత్త స్కీమ్ బడ్జెట్లో పెట్టడం జరిగింది, త్వరలోనే అది కూడా వస్తుంది. ఆ తర్వాత చేసిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్కి పోతారు, మనం 11th 12th స్టాండర్డ్ అంటాము. ఆ జూనియర్ కాలేజెస్లో కూడా ఇంతకు ముందు మిడ్ డే మీల్ స్కీమ్ లేకుంటే వారు ఇంటి నుంచి తీసుకుని రావాలి. ఆ తర్వాత అయితే స్కిల్లింగ్ కోసం చూస్తే స్కిల్లింగ్కి ఐటీఐస్తో పాటు ఏటీసీ పెట్టడం జరిగింది సార్. నేను కూడా ఇంజనీర్ని. ఇప్పుడు స్కిల్లింగ్ మన దేశంలో ఎంత ముఖ్యమంటే బికాస్ ఉద్యోగాల ఇప్పుడు ఇండస్ట్రీస్లోనే వస్తున్నాయి. మెల్లమెల్లగా మన కృషి ప్రధాన ఎకానమీ అక్కడ పోతుంది కాబట్టి స్కిల్లింగ్ చాలా ముఖ్యంగా. ఏటీసీస్ మన జిల్లాలో 3 ఏర్పడినాయి సార్, ఇంకా 3 రాబోతున్నాయి. దాంట్లో స్కిల్లింగ్ ఇస్తాము. ఆ తర్వాత కళ్యాణ్ లక్ష్మి షాదీ పెళ్ళి అయితే, అంటే స్కిల్లింగ్ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత పెళ్ళి అయితే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్స్ కొనసాగుతున్నాము. ఆ తర్వాత ఇంద్రాయన్మెల్లు ఇస్తున్నాము సార్. ఇంద్రాయన్మెల్లు దాదాపు ఈ జిల్లాకి చూస్తే 5 కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. ఇంతకుముందు ఉన్న 2 BHK ఏవైతే అన్అలాటెడ్ ఉండేది అది కూడా అలాట్ చేసి ముందుగా పోతున్నాము సార్. దాంతోపాటు సన్న బియ్యం ఇంట్రొడ్యూస్ చేసింది సార్. ఈ రేషన్ కార్డ్ ఇంతకుముందు సాచురేషన్ మోడ్లో లేకుంటే ఎప్పుడెప్పుడు ఓపెన్ అయ్యేది, అప్లికేషన్ పెట్టేది, పెండింగ్ ఉండేది, మన రెవెన్యూ వ్యవస్థ అక్కడ పోయి వెరిఫికేషన్ చేసేది. ఇప్పుడు రేషన్ కార్డు ప్రక్రియ సులభమైన ఏంది, ఎప్పుడైనా వారు అప్లై చేయవచ్చు. అప్లై చేసినాక ఒకవేళ నిజాయితీగా వారికి రావాలి అయితే మనం ఇస్తున్నాము సార్. ఇప్పటికీ మనం చాలా యూనిట్స్ అండ్ చాలా కార్డ్స్ యాడ్ చేయబడింది మన జిల్లాలో చూస్తే. వారి అందరికీ కూడా ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వబడుతుంది సార్. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉండేది, డైవర్ట్ అయ్యేది. ఇప్పుడు సన్న బియ్యం ద్వారా అందరికీ మనము అది సాచురేషన్ మోడ్లో ఇవ్వబడుతున్నాయి. వాటితో పాటు సార్ స్కీమ్స్ అగ్రికల్చర్కి వస్తే రైతు భరోసా, రుణమాఫీ, రైతు బీమా ఉంది సార్. వాటితో పాటు స్కాలర్షిప్స్ ఉన్నాయి సార్. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఇంతకు ముందు ఉండేదో అక్కడ కూడా మనము మిడ్ డే స్కీమ్ వారు డైట్ ఛార్జెస్ ఉండేవి, ఆ డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. దాదాపు కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచడం జరిగింది సార్. దాంతో మన పిల్లవాడికి సరైన కాస్మెటిక్ అందుతుంది. ఇంకా చాలా స్కీమ్స్ ఉన్నాయి సార్. అన్ని డీటెయిల్స్ తమకి సబ్మిట్ చేయడం జరిగింది. అందరికీ కోరేది ఒకటి, సర్పంచెస్ కొత్త సర్పంచ్ వారు అందరూ వచ్చారు. సో దట్ మీరు కూడా మన గ్రామ స్థాయిలో మనకి లీడర్షిప్ ఇస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కీమ్, గవర్నమెంట్ పాలన, ప్రభుత్వ పాలన ఏవైతే ఉందో ప్రజా పాలన ఉంది, ప్రజల్లో మధ్యలో ఇంకా డెప్త్గా లోతుగా తీసుకుపోగలుగుతాము. నాకు అవకాశం ఇచ్చిన నేను మాట్లాడిన ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరితోటి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రభుత్వ కార్యక్రమం ఈ సమావేశము జూను 7వ తేదీ 2.5 సంవత్సరాలు ప్రభుత్వము చేపట్టిన వివిధ అంశాలు, పాలన, దక్షత, స్కీమ్స్, రాబోయే కాలంలో ఏ రకంగా ప్రభుత్వము ఇంకే పథకాలను తీసుకురాబోతున్నది, గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రము. ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు పెద్ద భాగము, వ్యవసాయం దండుగ కాదు పండుగ, రైతు సుభిక్షంగా ఉండాలి అనే నినాదమే కాదు సిద్ధాంతం కాంగ్రెస్.
ఈ రుణమాఫీ అనేది ఆనాడు జాతీయ స్థాయిలో, దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాజశేఖర రెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం అమలు చేసుకున్నాం. మళ్ళీ మన సుమారు 22,000 కోట్ల రూపాయలు మన ప్రాంతానికి సంబంధించి సుమారు 214 కోట్ల రూపాయలు రుణమాఫీ, దాంతో సహా రైతు భరోసా, మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా అందిస్తున్నాము. రైతు బీమా, విజయవంతంగా రైతు బీమాని ఈరోజు మనం అమలు చేసుకుంటున్నాము. అదే రకంగా మహాలక్ష్మి పథకము, మహిళలకు ఉచితంగా ప్రయాణము, ఆర్టీసీ బస్సులో ప్రయాణము, గృహజ్యోతి, గ్యాస్ సిలిండరు, ఈ రకంగా కొత్త రేషన్ కార్డులు, దేశంలో మొట్టమొదటిసారి రేషన్ కార్డు ద్వారా ఆ కుటుంబాలకు, ప్రజలకు సన్న బియ్యము, ప్రత్యేకంగా ప్రభుత్వం ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వము శ్రద్ధ చూపెట్టేది మహిళా సాధికారతకు సంబంధించి. ఈ మహిళా సంఘాలను బలోపేతం చేయాలి. గ్రామ స్థాయిలో గ్రామ సమైక్యనే కానీ, మండల సమైక్యనే కానీ, జిల్లా సమైక్యనే కానీ వాళ్ళకు బ్యాంక్ లింకేజ్ లోన్స్ ఇప్పించాలి. ఆనాడు పావులా వడ్డీ అని చెప్పాం. 2013లో వడ్డీ లేని రుణాలు మీ సకాలంలో మీరు లోను వడ్డీ చెల్లించండి, మీ వడ్డీ పైసలు మేము చెల్లిస్తామని చెప్పి 2013లో ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది. తిరిగి ఈనాడు విజయవంతంగా మీరు లోన్లు తీసుకున్నా ఖచ్చితంగా 3 మాసాలు, 4 మాసాలు, 5 మాసాలలో ఆ వడ్డీ పైసలు తిరిగి సకాలంలో మీరు చెల్లిస్తే మీకు చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకున్న విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఇందిరమ్మ క్యాంటీన్లే కానీ, సోలార్ పవరే కానీ, పెట్రోల్ బంకులే కానీ, చివరకు బీమా పథకం కూడా సహజ మార్గంతో ఈరోజు బీమా పథకం కూడా తీసుకురావడం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సమాజము పని ఇల్లాలన్నా, మార్పు కావాలన్నా రెండే అంశాలు మార్పుకు కారణమవుతాయి. ఒకటి విద్య, ఒకటి వైద్యం. ప్రమాణాలతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత. ఏ తల్లిదండ్రులకైనా నా కొడుకే కానీ, నా కూతురే కానీ మంచి సంస్కారవంతురాలు కావాలని తల్లి ఆశిస్తుంది, ప్రయోజకుడు కావాలని నా కొడుకుని తల్లిదండ్రులు ఆశిస్తారు. కానీ ఆర్థిక స్థితిగతులు బాగులేవు అన్నప్పుడు ఏమి చేయాలి? ప్రభుత్వం గుర్తుకొస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు అన్నప్పుడు ప్రభుత్వ బాధ్యతే. కానీ ప్రతి పాఠశాలలో, ప్రతి కళాశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి మా బిడ్డలు. వాళ్ళకు ప్రమాణాలతో ఉండే విద్యను ఇవ్వాలి.
పాలిటెక్నిక్సే కానీ మళ్ళీ ఒక ఫార్మసీ కళాశాల రాబోతున్నది అందోలకు. సుమారు 70 కోట్ల రూపాయలతోటి ఒక ఫార్మసీ కళాశాల, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్. నర్సింగ్ కాలేజ్ తీసుకున్నాం మనం, 150 పడకల హాస్పిటల్ తీసుకున్నాము. ఆ 150 పడకల హాస్పిటల్లో ట్రామా కేర్ అంటే ఇక్కడ 30 కిలోమీటర్లు పోయినా ఇటువైపు 30 కిలోమీటర్లు ఎక్కడ యాక్సిడెంట్ ప్రమాదం జరిగినా 10 నిమిషాలలో మన జోగిపేటకు చేరాలి, మన చికిత్స అందించాలనే ఉద్దేశంతో జోగిపేటలో హాస్పిటల్లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఈరోజు మనము కొట్టిపల్లి కేంద్రంగా 30 పడకల హాస్పిటల్, కంకోల్లో ఓ పిఎస్సి, రాబోయే కాలంలో అల్లాపూర్లో 24/7 పిఎస్సి, సుల్తాన్పూర్లో పిఎస్సి, సుల్తాన్పూర్లో కస్తూర్బా, మరవెల్లిలో కస్తూర్బా. మన ప్రాంతము ఎడ్యుకేషన్ హబ్గా మారాలి. రేపు లా కాలేజ్ కావాలి. ఒక కాలంలో ఆలోచిస్తుండే మనకోసం మా ఇంటికి ఏమొస్తుందని ఆలోచిస్తుండే మా లీడర్లు, మా కార్యకర్తలు, మా ప్రజలు. అవును సార్, ఇవ్వడం మాకేమొస్తున్నదా అంటే ఇప్పుడు మీకు అర్థం కాదు. ఇంకో 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ మీకు అర్థం కాదంటే ఇప్పుడు అర్థమవుతున్నది. ఒక సంగారెడ్డి జోగిపేట పట్ల జేఎన్టీయూ ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుంది. 200 కోట్ల రూపాయలతో బస్వాపూర్ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాబోతున్నది ఇంకొక సంవత్సరంలో. ఈరోజు మునిపల్లికు తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఈరోజు అన్ని సమస్యలు ముఖ్యంగా ఈ కంపెనీస్, ఈ ఫ్యాక్టరీస్, ఈ కార్పొరేట్ హౌసెస్ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మా ప్రతి ఒక్క కస్తూర్బాలే కానీ, మోడల్ స్కూలే కానీ, పాలిటెక్నికే కానీ, రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి దానికి వాళ్ళు అన్ని సౌకర్యాలు, రిపేర్స్, కొత్త నిర్మాణాలు, బెడ్స్, బంకర్ బెడ్స్, స్టవ్స్, డైనింగ్ టేబుల్ ప్రతి ఒక్క కళాశాలకు, రెసిడెన్షియల్ స్కూల్కు, కాలేజ్కు ఇచ్చిన ఆ కంపెనీస్కు, ఆ యజమానికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా తెచ్చుకోవాలి మనం. అందువల్ల కాన్ఫరెన్స్ లో ప్రతి ఒక్క విద్యా సంస్థ ఒక ఉదాహరణగా మారాలి యావత్ తెలంగాణ రాష్ట్రానికి. హెల్త్ పరంగా మన నర్సింగ్ కాలేజ్ తీసుకుంటాం. మన గ్రామాల్లో ఉన్న అమ్మాయిలు కలగనాలి, నేను నర్సింగ్ ఆఫీసర్ అవుతాను, నేను సమాజానికి సేవ చేస్తాను, నాకు ఆ సత్తా ఉన్నది, నాకు ఆ స్థైర్యము ధైర్యం ఉన్నది అనే స్థాయికి మన పిల్లలు ఆ స్థాయికి చేరాలి. మొన్న మేము శివపేట పాలిటెక్నిక్ పోయినాం. మళ్ళీ అడిగిన సార్ మాకు ఇంకా ఈ అంశాలు కొంత తక్కువనే, కొన్ని వస్తువులు మాకు కావాలి, కొన్ని ఇన్ఫ్రా మాకు కావాలి. అదే రకంగా ఏ ప్రాంతమైన సింగూరు ఉన్నది, అన్నింటిలో దగ్గర ప్రాంతము తెలంగాణ మన హైదరాబాద్కు అంటే సింగూరు డ్యామ్. ద నియరెస్ట్ వాటర్ బాడీ టు హైదరాబాద్, క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ ఇస్ సింగూరు. సింగూరుని మనం తీర్చిదిద్దాలి. ప్రతి వారం కనీసము 4,000-5,000 మంది పర్యాటకులు ఆ ప్రాంతానికి రావాలి, సందర్శించుకోవాలి. అంటే సుమారు 100-200 కుటుంబాలు వారి రాకతోటి పోకతోటి వాళ్ళు బ్రతుకుతారు. ఈరోజు మనం అనుకున్నాము, మా నాయకులందరూ అడిగారు మనకు ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ కావాలి. అదే ఈ దాత పట్టించుకొని, ఈ నాయకుడు పట్టించుకొని సింగూరు కాలువకు మరమ్మతులు కావాలి, సీసీ లైటింగ్ కావాలి. ఈరోజు 200 కోట్ల రూపాయలతోటి సింగూరు లైనింగ్ పనులు మొదలైంది. అదే రకంగా రేపు పొద్దున పెద్దరెడ్డిపేట ఎత్తిపోతల పథకం, పెద్దారెడ్డిపేట ఎత్తిపోతల పథకం తీసుకురావాలి. మా రైతుల యొక్క కళలు సాకారం దిశగా మా ప్రయత్నము, మా కృషి ఉందని మేము మీకు వినవించుకుంటున్నాను. మళ్ళీ ఎందుకు అంటే
దరిద్రం అది. నాయకత్వం పారదర్శకత ఉండాలి, నాయకుడు ఆదర్శవంతుడుగా ఉండాలి, నమ్మించి మోసం చేయకూడదు. డబ్బు సర్వం కాదు. ఈరోజు మనం రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటాం, ఈరోజు ఇందిరామ్మని గుర్తు చేసుకుంటాం, ఈరోజు నెహ్రూని గుర్తు చేసుకుంటాం. నాయకత్వం అనేది దార్శనికత్వంతో ఉండాలి. రాబోయే తరం ఏ రకంగా జీవించాలి, బతకాలి అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటారు, విద్య సహజ విద్య కాదు, నైపుణ్యంతో కూడిన విద్యను అందించాలి మన పిల్లలకు అంటారు. ఎడ్యుకేషన్ విత్ స్కిల్, because this is a competitive world, cutthroat world. You have to survive in this world. విద్యా వైద్యము అనేది ప్రభుత్వ బాధ్యత. ఏ కుటుంబం కూడా ఎన్నిసార్లు చెప్పాను మా ప్రజలకు, మా నాయకులకు, మా కార్యకర్తలకు, గుడిగా ఒక హాస్పిటల్ పోకండి, మీరు అప్పుల పాలవుతారు. ఈ ప్రభుత్వము మీ ప్రభుత్వము. ఏ శస్త్రచికిత్స అయినా, ఎలాంటి చికిత్స అయినా ఒకసారి నా ఆఫీసుకు చెప్పండి, అలాంటి రోగం ఉన్నది, దీనికి చికిత్స కావాలి. ఎందుకంటే దేశంలో, రాష్ట్రంలో కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది. 2 సార్లు 3 సార్లు 4 సార్లు హాస్పిటల్ పోతే అప్పుల పాలవుతున్నాం. కానీ అవే సౌకర్యాలు, అవే సేవలు ఈరోజు ప్రభుత్వం అందిస్తుంది. నేను మీ పేపర్లో చదివాను, 18 మాసాల బాలునికి లివర్ ట్రాన్స్ప్లాంట్. బయట చేయించుకుంటే 60 లక్షల రూపాయలు అవుతాయి. కానీ ఉస్మానియా హాస్పిటల్ ఘనత, చరిత్ర. నేను పేపర్ చదివాను, ఐపీఎఫ్ సెంటర్స్ గాంధీలో 2 కవల పిల్లలు. అదే చికిత్సలు బయట చేసుకుంటే 10-12 లక్షల రూపాయలు అవుతాయి. కానీ అదే సేవలు ఉచితంగా సర్కారు మీకు అందిస్తుంది. ఈరోజు సర్కారు ఆలోచన ఏంటి, ప్రభుత్వాల ఆలోచన ఏంటి అంటే, ఏ కుటుంబమైనా ఎవరైనా జిల్లా స్థాయిలో 90% వైద్య సేవలు అందించాలి. మిగతా ఆ 10% అనేది సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ కేవలమే జట నగరాలకు పోవాలి. లేకపోతే 90% సేవలు జిల్లా స్థాయిలో ఆ కుటుంబాలకు, ఆ రోగులకు అందించాలనే తప్పన. ఇలా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోండి, ప్రతి జిల్లా ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ ఉన్నది. మొదటిసారి మీరు ఎంఎన్జీకి పోతే, క్యాన్సర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎంఎన్జీకి పోతే, రెండోసారి మీకు చికిత్సలు జరిగేది ఎక్కడ అంటే మీ సొంత జిల్లాలని. కీమోథెరపీ జరిగేది ఎక్కడంటే మీ సొంత జిల్లాలని. అదే రకంగా డయాలసిస్ సెంటర్, ఈరోజు 102 డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి. రేపు రాబోయే కాలంలో ఇంకా 79, 80, 80 డయాలసిస్ సెంటర్లు తెరవబోతున్నాము. ప్రతి 25 కిలోమీటర్లకు జోగిపేట దాటి సంగారెడ్డిలో డయాలసిస్ సెంటర్ ఉండాలి, సంగారెడ్డి దాటి పటాన్చెరులో డయాలసిస్ సెంటర్ ఉండాలి, అటుపోతే డయాలసిస్ సెంటర్ హైదరాబాద్ ఉండాలి. ఎక్కడ పోయినా రోగుకి ఎలాంటి నష్టము, ఇబ్బంది, అప్పుల పాలు కాకూడని ఉద్దేశంతో ఇంకా అదనపు 79 డయాలసిస్ సెంటర్లు ఉంది. ట్రామా లెవెల్ 3, ట్రామా లెవెల్ 2, ట్రామా లెవెల్ 1. ట్రామా లెవెల్ 1 అంటే హైదరాబాద్. ఎమర్జెన్సీ సర్వీసెస్ ఈనాడు జోగిపేటలో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి, అంబులెన్స్ ఉంటుంది. ఏ 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, 35 కిలోమీటర్లో ఎక్కడ ప్రమాదం జరిగినా 15 నిమిషాల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అంటారు దాన్ని, ఈఆర్టీ. 15 నిమిషాలు కాదు, 11 నిమిషాలలోనే ప్రమాదం గురైన ఆ వ్యక్తిని తీసుకొచ్చుకున్న హాస్పిటల్లో భర్తీ చేయాలి, ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించింది. ఈరోజు టీమ్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దీనిని మొదలు పెట్టాము. ట్రయల్ బేసిస్ లో పేషెంట్స్ కూడా మొదలు పెట్టాము. 3 టీమ్స్, ఒకటి అలవారు, ఒకటి సరత్ నగర్, ఒకటి ఎల్బీ నగర్. సరత్ నగర్ ప్రత్యేకంగా కార్డియాలజీ, గుండెకు సంబంధించి. టీమ్స్ అలవారు ప్రత్యేకంగా న్యూమరాలజీ. టీమ్స్ ఎల్బీ నగర్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మన కడుపు సంబంధించి. క్యాన్సర్ ప్రత్యేకంగా ఎంఎల్జే ఉంది. ఆ రకంగా 90% ట్రీట్మెంట్ అనేది జిల్లా స్థాయిలో అందించాలి. ప్రధానంగా 100 పడకల హాస్పిటల్ స్ట్రెంథెన్ చేయాలి, రెఫరల్ సిస్టమ్ స్ట్రెంథెన్ చేయాలి.
ఓ కుటుంబాన్ని ఆరోగ్యపరంగా అమ్ముల పాలు కావడం భరోసా ప్రభుత్వం ఇవ్వాలి, ఆదుకోవాలి, బాసటగా ఉండాలి, సేవలు అందియాలి, టాప్ క్లాస్ సేవలు అందియాలి. విద్య వైద్యం అనేది ప్రభుత్వ ముఖ్య ప్రధాన అంశాలు. ఆ కుటుంబాన్ని విద్యాపరంగా ఆదుకోవాలి, ఆరోగ్య భద్రత కూడా ఆ కుటుంబానికి అందియాలి అనే తప్పన ఈ ప్రభుత్వం మనం కాపాడుకోవాలి. అందుకోసం ఇంకో మాట అన్నారు, రాజకీయాల్లో ఓటమి సహజం అనేది జరుగుతుంది, గెలుపు ఉంటుంది, కానీ చరిత్రలో మిగిలిపోయే దిశగా మన ప్రయత్నము, మన కృషి ఉండాలి. తెలియనాడు కూడా చాలా మంది అంటే సార్లకి ఊరుకు రావాలంటారు. ఊరు పక్కన రెసిడెన్షియల్ స్కూల్కి పోతానికి ఇంకా ఊరుకు పోతే ఇక్కడ భవిష్యత్తుని నిర్మాణించబోతున్నాం. రాబోయే తరాన్ని నిర్మించే ప్రయత్నంలో ఉన్నాం మనం. మన పిల్లలు ప్రత్యేకంగా నేను నమ్మేది అమ్మాయి చదువు. ఐ బిలీవ్ ఇన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. అమ్మాయి బిడ్డగా, కూతురుగా, భార్యగా, తల్లిగా సంసారాన్ని తీర్చిదిద్దాలి. ఐ బిలీవ్ ఇన్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. విద్య సంపూర్ణంగా నేను మార్చదు, కానీ సంస్కారవంతులకు కావాలి. సమాజంలో తలెత్తుకుని బతికే రకంగా మనం ఉండాలి. ఒక మాట, ఒక లెక్క, ఒక పద్ధతి, ఒక బాధ్యత అనేది మనకు ఉండాలి. డబ్బు సర్వం కాదు, అబద్ధాలు సర్వం కావు. అబద్ధాలు మోసము, డబ్బు మోసము. జీవితంలో జవాబుదారీతనం ఉండాలి. ఎక్కడ పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, ఏ సమాజంలో కూర్చున్నా ఒక నాయకుడు అనేవాడు ఆదర్శవంతుడు. ఈరోజు సుమారు 30-35 సంవత్సరాలు ఈ ప్రాంతంలో, నా తక్కువ 35 సంవత్సరాల సేవలు మేము అందిస్తున్నాం. అంటారు సార్ గొప్ప అంటే అంటారు సంతోషం, సార్ సేవ చేస్తారంటారు సంతోషం, సార్ పని చేస్తారంటారు సంతోషం, సార్కి ఈ పని చేస్తే ఏమొస్తారు ఒకరు అంటారు సంతోషం. కానీ నాయకుడు అనేవాడు అల్టిమేట్లీ సమాజము అకౌంటబిలిటీ, పే బ్యాక్. నీ ఓటరు, నీ ప్రాంతం ప్రీతి ఉండాలి, తిరిగి ఆ ప్రాంతానికి చెల్లించే తపన ఉండాలనే విషయాన్ని గమనించాలి. కానీ మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు డైనమిక్ మన కలెక్టర్, మా ఎస్పీ గారు ప్రాంతానికి ఖచ్చితంగా మంచి సేవలు అందిస్తున్నాడు, మంచి అడ్మినిస్ట్రేటర్ మా ఎస్పీ ఉన్నాడు, వేదికలకు వచ్చిన మా నాయకులు ఉన్నారు. మీరందరూ కూడా ఖచ్చితంగా మీ ఇద్దరి ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఈ